హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ రవ్వ సేమియాతోని ఉప్మా చేస్తున్నాను అనమాట. దానికి ఉల్లిపాయ ఆపు ముక్క, కొత్తిమీర, కరివేపాకు, ఒక్క పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు, పల్లీలు, అలాగే పచ్చెనగపప్పు, ఆవాలన్నమాట. ఇప్పుడు ముందుగా ఈ సేమియాని మనం వేసుకోవాలి. సేమియా కలర్ మారేదాకా వేపుకోవాలి. ఈ నేను వేసిన కొలతలు ఏంటంటే 3 నెంబర్స్ సరిపోతుంది. కలర్ చేంజ్ అయ్యేదాకా ఆగనివ్వాలి. కలర్ ఇలా చేంజ్ అయితే చాలు. మనం ఇది బౌల్లోకి తీసుకోవాలి. సేమియా అంతా బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా పోసాను ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఈ పల్లీలను పోపు దినుసులు అంతా వేసేసుకోవాలి. రెండు ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇందులోకి క్యారెట్ ఉంటే బాగుంటుంది. క్యారెట్ వేయట్లేదు నేను ఇంట్లో లాగా. క్యారెట్ కూడా ఒక ఆపు ముక్క వేసుకుంటే సన్నగా కట్ చేసుకొని చాలా బాగుంటుంది. అన్నీ రెడీ చేసుకొచ్చుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగవసరం లేదు. ఇప్పుడు వాటర్ పోసేసుకోవచ్చు. ఈ గిన్నెతోని 3/4 గిన్నె వాటర్ పోసాను. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ మీద కొంచెం వేస్తే వాటర్ మరిగేటప్పుడు సాల్ట్ సాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. వాటర్ని మరగనివ్వాలి. ఇప్పుడు వాటర్ మరుగుతుంది. సాల్ట్ చూసాను, సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. నేను వేసిన సాల్ట్ ఇది మామూలు మన బొంబాయి రవ్వలాగా ఏమీ గడ్డగట్టదు. అలాగే ఇప్పుడు వేపి పెట్టుకున్న సేమియా కూడా వేసేస్తాను. ఈ చాలా టేస్టీగా చేసేవాళ్ళు మా అత్తయ్య గారు ఈ ఉప్మా. అప్పట్లో నేను ఏదో అనుకున్నాను ఉప్మా ఏంటని. ఈ ఉప్మా మా అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాను నేను. ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టేసుకొని బాగా స్లో ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలి. బాగా మగ్గిపోతుంది అన్నమాట. ఎలా కుక్ అవుతుందో చూద్దాము. సిమ్లో పెట్టాం కదండి, చాలా బాగా కుక్ అవుతుంది. సరే, ఇంకో 2 మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది. చాలా పొడి పొడిగా చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం గార్నిష్కి కొత్తిమీర వేసుకుంటున్నాం. రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ ఆపేయటమే. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. స్టవ్ ఆపేసుకోవటమే. లక్ష్మి నేను అయితే ప్లేట్లో పెట్టేసుకున్నా. షుగర్ కొంచెం, ఆవకాయ కొంచెం వేసుకున్నా. లక్ష్మి తిని చూడు, టేస్ట్ ఎలా అని చెప్పు. బాగుందా? మనోళ్ళందరికీ అని చెప్పు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగేనండి, నా వీడియోస్ అన్ని లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేయండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.